ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో అలమేలు మంగమ్మ అనుగ్రహం, స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సుగంధ సోయగం. తిరుపతిలో ఘనంగా తిరుమల నంబి తిరునక్షత్రోత్సవం, గోవిందరాజస్వామి సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం. సకల సౌభాగ్యకారకం కేదార గౌరీ వ్రతం, భక్తులతో కళకళలాడిన శ్రీకాళహస్తీశ్వరాలయం. తిరుచానూరులో పద్మావతిదేవి బ్రహ్మోత్సవ వైభవం, విశేషంగా ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శనశాల. శ్రీనివాసుడి ఇష్టసఖి శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం సిరుల తల్లి హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య కాంతులతో మహా తేజో విరాజితంగా శోభిల్లుతోంది. ఉత్సవాలలో 4వ రోజైన సోమవారం సాయంత్రం అమ్మవారికి హనుమంత వాహన సేవను నిర్వహించారు. పసిడి దివ్యకాంతుల ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని వాహన మండపంలో హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగింతవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది, చెలరేగి కందువలు చిత్తగించవయ్యా. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది. తరుణి దేహమే నీకు తగు దివ్యరథము, గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా. తరుణి దేహమే నీకు తగు దివ్యరథము. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం మధ్యాహ్నం సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు.
తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినితికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవా తత్పరతకు గుర్తుగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి శ్రీ శఠారి మర్యాదలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రుడి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పరమపావన కార్తీక మాసాన అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని సేవిస్తూ శ్రీకాళహస్తి క్షేత్రంలో కోటి బిల్వార్చన కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 12వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో సాగర్ బాబు ఆవిష్కరించారు. తొలుత ఆలయ ఆవరణలోని గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద గోడపత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరు గోడపత్రికను ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సోమవారం కేదారేశ్వర వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. దీపావళి అమావాస్య రోజు భక్తులు సర్వ శుభాలను సౌభాగ్యాలను ప్రసాదించే కేదారేశ్వరుడిని ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయంలోని యాగశాలలో శివపార్వతుల చిత్రపటాన్ని కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, సంకల్ప పూజ, కేదారేశ్వర వ్రత పూజ, కేదారేశ్వర వ్రత కథలను విధి విధాన భరితంగా నిర్వహించారు. అడుగు కలిపెను గౌరి అరుణి అడుగులలో అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు భక్తి సంకీర్తనాలాపన శ్రావ్యంగా సాగింది. ఆపై ధూపదీప నివేదన, నీరాజనం, సమాపనం, క్షమాప్రార్థన, మంగళాచరణముతో మంగళకరంగా కేదారేశ్వర వ్రతం పరిసమాప్తమైంది. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఈ నెల 14వ తేదీ గోవర్ధన పూజ మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఇస్కాన్ ఆలయ అధ్యక్షులు రేవతి రమణదాస్ సోమవారం ఆలయంలోని సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీ గోవర్ధన పూజా మహోత్సవం, 17వ తేదీ ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి తిరోభావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు వివరించారు. ఇక ఈ నెల 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం సమయంలో కార్తీక దామోదర హారతి కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పాల్గొని పరమాత్మ కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం ఇస్కాన్ ఆలయ పిఆర్ఓ లీలా పారాయణదాస్ ఆలయంలో జరిగే ఉత్సవ వివరాలను ఎస్వీబీసీకి తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీల ఏసీ భక్తివంత స్వామి శిల ప్రభుపాల యొక్క విశేష కృషి వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా రేపు జరగబోయే అంటే 14వ తేదీ నవంబర్ 2023 2023 సంవత్సరం రేపు ఈ గోవర్ధన పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఇంచుమించు 800 అతి పెద్ద ఇస్కాన్ మందిరాల్లో గోవర్ధన పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నారు. సో రేపు ఇస్కాన్ తిరుపతి మందిరం యొక్క విశిష్టత ఏంటంటే ఆ మందిరం యొక్క గర్భాలయం బృందావనం పరిసరాలు ఎలా ఉంటాయో చక్కటి పక్షుల కిలకరారావాలు, నెమళ్ళు,
ఇవన్నీ కృష్ణుడు చేసినటువంటి బాలీలలు వృందావనం ఎలా ఉంటుందో ఆ విధంగా సో శ్రీ రాధా గోవింద అష్టకింద శ్రీ గిరిరాజ్ ఈ యొక్క మందిరాన్ని అంతా కూడా చాలా చక్కగా మొట్టమొదటిసారిగా ఇస్కాన్ తిరుపతి మందిరంలో చాలా వినూత్నంగా అలంకరణ చేయబోతున్నారు. అందువల్ల సో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సో అందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. కార్తీక దామోదర ఉత్సవాలు వచ్చేసి ఈ నెల 27వ తేదీ వరకు మన ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ నేతి దీపాలను చేస్తారు. సో అందరూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా స్వామివారికి నేతి దీపాన్ని చేయమని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా 17వ తేదీ మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల యొక్క తిరోభావ తిథి మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా మీరు వచ్చి పాల్గొనాల్సిన కోరుతున్నాం. 14వ తేదీ గోవర్ధన పూజ మహోత్సవం, 17వ తేదీ మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల యొక్క తిరోభావ తిథి మహోత్సవం. ఈ యొక్క కార్తీక దామోదర దీపోత్సవాలు వచ్చేసి ఈ నెల 27వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా జరగడానికి ఏర్పాటు చేశారు. సో అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. వచ్చి ఇక దివ్యమైనటువంటి దీపోత్సవంలో పాల్గొని కృష్ణు యొక్క విశేషమైన ఆశీస్సులు పొంది మీ జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందని కోరుతున్నాం. ధన్యవాదాలు. హరే కృష్ణ. సర్వ మంగళాలను ప్రసాదించే కేదార గౌరీ వ్రత వేడుకల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. అమావాస్య నాడు వివిధ ప్రాంతాల్లోని ఆలయాలలో నిర్వహించిన కేదార గౌరీ వ్రతంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ విశేషాలు మీకోసం. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కళకళలాడింది. ఆలయంలో విశేషంగా నిర్వహించిన కేదార గౌరీ వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని మండపంలో అమ్మవారికి గజపూల మాలలు, బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి కొలువు తెచ్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం అర్చకుల సూచనలతో భక్తులు కేదార గౌరీ వ్రతాన్ని జరుపుకుని అమ్మవారికి చీర, సారె, ఫలాలను సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ మొగిలీశ్వర స్వామివారి దేవాలయంలో కేదార గౌరీ వ్రత వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. తొలుత శ్రీ మొగిలీశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు, ఆరాధనలు జరిపి పూలమాలలతో అలంకరణ చేసి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం భక్తులచే కేదార గౌరీ వ్రతాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. మహిళలు వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలో కొలువైన శ్రీ దేవి కరుమారి అమ్మవారి ఆలయంలో కేదారేశ్వర వ్రతం జరిగింది. ముందుగా అర్చకులు మూలమూర్తులకు విశేష అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని వర్ణమయ పూలమాలలతో అలంకరించి గణపతి పూజ, వరుణ పూజ, కలశ పూజలు జరిపారు. ఆపై కేదారేశ్వర స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. మహిళలు అర్చకుల సూచనల మేరకు 21 ముడుల తోర పూజలను జరుపుకొని వ్రతాచరణ చేశారు. ఆపై వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ పిళ్లారప్ప దేవాలయంలో కేదార గౌరీ వ్రత పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ముందుగా ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారికి సకలాభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి మండపంలో కొలువు తెచ్చారు. ప్రధాన కలశానికి అమ్మవారికి అష్టోత్తర పూజలు జరిపి కర్పూర హారతలు సమర్పించారు. ముత్తైదువులు అమ్మవారికి నోముదారాలు, పసుపు, కుంకుమ, గాజులు, చీర, మధుర పదార్థాలను నివేదించి ఆశీస్సులందుకున్నారు. చక్కని తల్లికి చాంగుభళ అంటూ ఆనాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు అమ్మ అలమేలు మంగమ్మను కీర్తించి పరవశించారు. నేడు తిరుచానూరు క్షేత్రంలో నవనవోన్మేషంగా జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తజనం శుక్రవారపు తోటలో కనువిందుగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాలను తిలకించి పరవశిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన అద్భుత క్షేత్రం తిరుచానూరు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలతో తిరుచానూరు క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశిస్తోంది.
విశేషించి టీటీడీ అటవీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారపు తోటలో ఎంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ఆయుర్వేద అటవీ ఉత్పత్తుల ప్రదర్శనశాల అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎటు చూసినా కనులకు ఇంపుగా ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచే చక్కని వర్ణమయ్య పూల మొక్కలు, ఆ మొక్కల మధ్య ఎంతో అర్థవంతంగా తీర్చిదిద్దిన పలు పురాణ పౌరాణిక ఆసక్తికర ఘట్టాల రమణీయ దృశ్య కదంబం, శ్రీ వెంకటేశ్వరుని అపురూప సంకీర్తనలతో సేవించిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య, సకల సృష్టిలో ఎంతగానో ఆనందాన్ని నింపుతున్న పరమాత్ముని చిత్ర విచిత్ర జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించే వన్య నీటి జాతుల రంగురంగుల చిత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మాటల కందని వర్ణనాతీత అద్భుత ప్రకృతి సౌందర్యమంతా అమ్మ సేవలో తరించడానికి తిరుచానూరుకు విచ్చేసిందా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. చక్కని పూబంతుల గుత్తుల రాశిలో అందంగా అమరిన వీణ, గజలక్ష్మి, హంస, రాక్షస సంహారం చేస్తున్న పురాణ పురుషుడు, లక్క గృహంలో భీముణ్ణి కార్యోన్ముక్తుణ్ణి చేస్తున్న వృద్ధుని రూపంలోని శ్రీకృష్ణ పరమాత్మ, అందమైన పూల కుండీలు, నరకాసుని సంహరించే సత్యభామాదేవి, వన్యమృగం పులి, సాగర పుష్పం మీనం, పూలతో తీర్చిదిద్దిన డాల్ఫిన్, పూబంతుల పూచెట్లు, పంచముఖ ఆంజనేయుడు, ఆయుర్వేద అటవీ వనమూలికల స్టాల్స్, శ్రీ వెంకటేశ్వరుడి సేవలో అన్నమయ్య, పూలతో రూపొందించిన అశ్వం, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో లవకుశులు, రామలక్ష్మణులకు మధుర ఫలాలను ఆరగింపు చేస్తున్న భక్త శబరి, రాక్షస సంహారం చేస్తున్న శ్రీకృష్ణుడు, పుష్ప శోభిత గజరాజు, అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతో నిచ్చెన చేస్తుండగా ఆ నిచ్చెనను అధిరోహించే భీమసేనుడు, పూలతో కలిసిపోయిన మయూరం, శ్రీనివాసుడి సేవలో ఇరుపత్తులతో తరిస్తున్న తాళ్లపాక అన్నమాచార్యులు, పూల సీతాకోక చిలుక, కాయగూరలు, మధుర ఫలాలతో శ్రీ పద్మావతీదేవికి నివేదనం ఇత్యాది రమణీయ దృశ్యాలు, పౌరాణిక ఇతిహాస ఘట్టాలతో శుక్రవారపు తోటలో ఎంతో అందంగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన మధుర దృశ్య ప్రదేశం. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం ఈ సందర్భంగా ఫలపుష్ప ప్రదర్శనశాలను వీక్షించి తమ మధురానుభూతులను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు అశ్విని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. బ్రహ్మోత్సవాలు చూసేకొచ్చాను. ఇక్కడ రాముడిది, తర్వాత కృష్ణుడి గురించి, తర్వాత అన్ని దేవతల గురించి చాలా బాగా చూపిస్తున్నారు. పూల అలంకరణ చాలా బాగుంది. నా పేరు రూప, మాది లోకల్ అండి, తిరుపతి రాఘవేంద్ర నగర్ నుంచి వచ్చాము. డెకరేషన్ అంతా చాలా బాగుందండి. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తోటి ఇంకా బాగుంటుంది. మేము తిరుపతి సాయినగర్ నుంచి వచ్చున్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ విజిట్కి వస్తామండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా. ఎవ్రీ ఇయర్ ఒకేలా కాకుండా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా చేస్తారు. అన్ని రకాలు, అన్ని ఘట్టాలు, మహాభారతం అన్ని ఘట్టాలు డిఫరెంట్గా బాగుంటాయి. ఎప్పుడు జనాలు అందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. మేము చెన్నై నుండి వస్తున్నామండి. నా పేరు డాక్టర్ పుష్పవల్లి. ఇక్కడ పుష్ప ప్రదర్శన అంటే తిరుచానూరులో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయని సేవించుకోవటానికి వచ్చాము. పుష్ప ప్రదర్శన అమ్మవారి తోటలోనే ఏర్పాటు చేశారు. చాలా బాగున్నది. పుష్పాలతోటే కాదు, ఇంకా పండ్లతోటి, మళ్ళీ వెజిటబుల్స్ తోటి కార్వింగ్స్ అన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇతిహాసాలు, పురాణాలకి సంబంధించిన కథలు అన్నీ. యాక్చువల్గా ఇవాళ దీపావళి రోజు ఇక్కడ నరక చతుర్దశికి మనం ఎందుకు ఆ పండగ చేసుకుంటున్నాము ఏంది అవన్నీ మన కళ్ళకి తెలిసేదాని మాదిరి సత్యభామ నరకాసురుడిని వధిస్తున్నట్లుగా బాణంతో పెట్టి రథంలో కూర్చోబెట్టినట్లు అట్లా ఒకటి ఏర్పాటు చేశారు. చాలా బాగున్నది. ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చామంటే ఇక్కడ ఆ కథలు అవన్నీ చూపించి ఈ పండగల గురించి అన్నీ చెప్పేదానికి కూడా వాళ్ళు నేర్చుకుంటారు అన్నీ. అదేవిధంగా రాముల వారి శబరికి మోక్షం ఇవ్వటము, లవకుశల కథలు, మళ్ళీ రాక్షస సంహారం కృష్ణుడిది, మళ్ళీ మహాభారతంలో ఇంద్రుడు ఐరావతం తీసుకురావటము బాణాలతోటే నిచ్చెన కట్టి. పిల్లలు అడుగుతారు కదా, నిచ్చెన ఎట్లా కట్టారు, బాణాలతోటి ఎట్లా నిచ్చెన చేశారు, అక్కడ దాకా ఎలా పోయారు, ఎట్లా తెచ్చారు, అవన్నీ వాళ్ళకి చెప్పటానికి అన్నీ బాగుంటుంది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం
మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకం చేశారు. తరువాత మహాలక్ష్మికి బంగారు కవచధారణ జరిపి పూలమాలలతో దివ్యంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం మళ్లప్ప కొండపై కొలువైన శ్రీ స్వర్ణగిరి మల్లేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మల్లప్ప స్వామికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పూలమాలలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి నివేదన, హారతి సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పలు క్రతువులను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చలుడనంతునవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకటవిభుడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెండి మహాలక్ష్మి దేవాలయంలో వెండి రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్య పూజలు నిర్వహించిన తరువాత దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణంలో ఓం, స్వస్తిక్, శంకు చక్రాల ఆకారంలో ప్రమిదలను అమర్చి దీపాలు వెలిగించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన వెండి రథంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ వెండి రథోత్సవం వేడుకగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రూరల్లోని దుర్గాభవాని ఆలయంలో ఉపాలయంలో ఉన్న సుందరేశ్వర స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. ముందుగా పరమశివునికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై అన్నాభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళ హారతలు సమర్పించారు. భక్తులు అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి తరించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శివాభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నమక చమక సహితంగా పరమశివునికి అభిషేకం చేశారు. అనంతరం పూలమాలలతో అలంకరించి నైవేద్యాలు, హారతులు సమర్పించారు. కడప హనుమప్ప వీధిలో నెలవైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అభిషేకం, లక్ష్మీ పూజలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ భద్రావతి భావన ఋషి దేవాలయ ప్రాంగణంలో దీపావళి అమావాస్యను పురస్కరించుకుని ప్రధాన దేవతలకు ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన అమ్మవారిని కొలువు తెచ్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించిన తరువాత శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
అనంతరం మహిళలు అర్చకుల సూచనలను అనుసరిస్తూ లక్ష్మీ పూజలను భక్తి ప్రపత్తులతో జరుపుకొని మహాలక్ష్మి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారు అర్ధనారీశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దీపావళిని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, గజపూల మాలలు, బంగారు ఆభరణాలతో అర్ధనారీశ్వరి అలంకరణ చేసి శ్రీ లక్ష్మి అర్ధనారీశ్వరి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజలు చేసి పంచకర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన మహాగణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సన్నిధి దీపాల కాంతుల్లో మెరిసింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఓం, స్వస్తిక్, త్రిశూలం, శివలింగం, శంకు చక్రాలు, తిరునామాలను తీర్చిదిద్ది దీపాలను వెలిగించారు. భక్తులు దీపలక్ష్మికి పూజలు జరుపుకొని పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.